నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కంటెంట్ నచ్చిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళది X6 నియో ఉంది కదా, ఈ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మ్ డేట్ అయిపోయి లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోతే 13th మార్చ్ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మన వాళ్ళు అఫీషియల్గా లాంచ్ అవుతుందని అయితే అప్డేట్ కూడా చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus వాళ్ళది OnePlus Nord CE4 అవుతుందో ఇండియా లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. April 1st రోజున ఈ స్మార్ట్ ఫోన్ వస్తుందని అయితే అంటారు. Qualcomm వాళ్ళది Snapdragon 7 Gen 3 చిప్సెట్తో పాటు వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 30,000 లోపల స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నారనేసి అయితే మన వాళ్ళైతే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే Xiaomi నుంచి అన్నమాట. సో Xiaomi వాళ్ళ రీసెంట్గా రిలీజ్ అయిన Xiaomi 14 అండ్ 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్స్ దాని సంబంధించి మంచి అప్డేట్ ఏంటంటే 14 అయితే సేల్ అయితే వచ్చేసింది అనమాట. 14కి సంబంధించిన స్పెక్స్ రివ్యూ అయింది, మంచి వీడియో ఉంది, అవి కూడా చెక్ చేసుకుని ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే Xiaomi 14 అల్ట్రాకి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయిన అయితే అన్నది. ఇక్కడ 14 చూసుకుంటే 70,000 స్మార్ట్ ఫోన్ ఉంది. తీసుకోరా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది నర్జో 70 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయ్యేది కన్ఫర్మ్ అయ్యిందంటే March 19th లాంచ్ అవుతుంది. దీంట్లో మెయిన్ చూసుకుంటే వాళ్ళు సోనీ వాళ్ళ IMX890 కెమెరాతో పాటు వస్తుందనేసి అయితే అఫీషియల్గా కన్ఫర్మేషన్స్ అయితే వచ్చినవి, అంతే ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ కొంచెం ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే గూగుల్ పిక్సెల్ ఏ అవుతుందో గూగుల్ వాళ్ళది ఐఓ ఉంటుంది కదా, సో ఐఓ అయితే మేలేజ్ అవుతుందో దాంట్లో అన్వెయిల్ చేస్తే దాంట్లో లాంచ్ అవుతుంది అనేసి అయితే కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డారు. దాదాపు కొన్ని రిపోర్ట్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ వాళ్ళది M15 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా, 50 MP కెమెరాతో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటపడ్డది. ఇక్కడ మన వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో బ్లూటూత్ 5.3తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ 50 MP కెమెరా ప్రైమరీతో పాటు వస్తుంది, సెల్ఫీ కెమెరా వస్తుంది, 13 MP కెమెరాతో పాటు వస్తుంది, AMOLED డిస్ప్లే వస్తుంది, అండ్ 6.5 inch డిస్ప్లే అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 13తో పాటు వస్తుంది, Dimensity 6100+ ప్రాసెసర్ వస్తుంది అనేసి అయితే కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ కాదు కానీ కొంచెం ఏమంటారు అఫీషియల్ కన్ఫర్మ్ కాగానే ఇంకొక వీడియో అయితే చేస్తాం. హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఎన్విడియా నుంచి అన్నమాట. సో ఎన్విడియా వాళ్ళది గ్రాఫిక్ కార్డ్స్ అయితే మీకు అందరూ తెలిసిన కొత్త లాంచ్ చేస్తున్నారు, కానీ ఇది మాత్రం దుమ్ము దులిపేసింది అనుకో. ఏంటంటే ఎన్విడియా వాళ్ళది 50 series గ్రాఫిక్ కార్డు కన్ఫర్మ్ కాదు కానీ రూమర్ ప్రకారం చూసుకుంటే 28 GB GDDR7 మెమరీతో పాటు వస్తుంది అంటారు. సో 28 GB అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో 2 GB 3 GB కాకుండా మన వాళ్ళు అయితే ఇంకా దుమ్ము దులిపేసారు. 28 GB అంటే మామూలు విషయం కూడా కాదు. సో ఇది ప్రస్తుతం అయితే రూమర్ ప్రకారం ఉంది, అఫీషియల్ కన్ఫర్మ్ అయినాక ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే MSI నుంచి అన్నమాట. సో MSI క్లా హ్యాండ్ హెల్డ్ గేమింగ్ పీసీ అన్నమాట. సో సింపుల్ గేమ్ లేదు, ఇంత ఏమంటే హ్యాండ్ హెల్డ్ అంటే చిన్నగా ఉంటుంది, మన స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా దానికంటే జర పెద్దగా, ప్లస్ కంట్రోలర్స్ యాడ్ చేసి ఉంటాయి అనుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా ప్రాసెసర్ 16 GB ర్యామ్తో పాటు అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది అంటారు. అంటే యూఎస్లో లాంచ్ అయింది. దీని ప్రకారం చూసుకుంటే $57,793 ఉంది, అండ్ $699 అనమాట. ఇండియన్ కరెన్సీ ఏమంటారు కన్వర్ట్ చేస్తే 57,000 వస్తుంది అనుకోవచ్చు. సో వర్తా అన్న అంటే ఇక మీకు ఎక్కడ పడితే అక్కడ గేమ్ ఆడుకుంటూ కూర్చోవాలంటే పోయి తీసుకోవచ్చు. సో మినీ పీసీ లాగానే అనుకోవచ్చు పోయి, మినీ పీసీ కంటే ఇంకా మినీ పీసీ అనుకోవచ్చు, హ్యాండ్ హెల్డ్ పీసీ హ్యాండ్ హెల్డ్ పీసీ కూడా అనుకోవచ్చు. సో చూద్దాం మార్కెట్ ఎక్కడ పోతుందో. సో MSI వాళ్ళు వాడే వాళ్ళ బిల్డ్ క్వాలిటీ అదంతా కూడా బాగానే ఉంటుంది, ట్రై చేయండి. ఒకవేళ ఇట్లా ఇండియాకి వచ్చిన సపరేట్ ఇంకొక అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్లో మంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే డైయింగ్ లైట్ డెఫినేటివ్ ఎడిషన్ గేమ్ ఏదైతుందో మంచి ఆఫర్తో పాటు వచ్చింది. ఇక్కడ ఈ గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం $299 అనమాట. ఒకవేళ గిట్లా మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మంచి డిస్కౌంట్తో పాటు $299కి వచ్చింది, పర్చేజ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పై అఫీషియల్ కింద కామెంట్ చేయండి, మీకు అప్డేట్ చేస్తాను సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే. అంతే కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.